పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షక మహాశీలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రేక్షక మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుందంటేనే, మనకి కొత్త సంవత్సరం వస్తుందంటేనే తెలుగువారందరిలో కూడా విశేషమైనటువంటి ఉత్సాహం. ఏమిటంటే, ఈ సంవత్సరం నా ఆదాయం ఎంత, నా వ్యయం ఎంత, నా రాజపూజ్యం ఎంత, నా అవమానం ఎంత, ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుందని. అవి ప్రస్తుతం మీకు 12 రాసుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో నేను మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ సంవత్సరం అంతా మీకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సంవత్సరం అంతా మీరు ఒక్కసారి కనుక ఫోన్ చేసి అపాయింట్మెంట్ కనుక తీసుకోగలిగితే మీకు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుందో మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఆధారంగా చేసుకుని చెప్పగలుగుతాము. ఇక్కడ 12 రాసుల వారికి ఆదాయ వ్యయాలను కనుక పరిశీలిస్తే, మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి అయితే ఆదాయం 5, వ్యయం 14. దేవుడా, ఇదేమిటి ఇంత ఎక్కువగా ఉంది అనుకోవచ్చు మీరు. రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారిని కనుక తీసుకుంటే వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1 అయితే అవమానం 7. అంటే ఒకళ్ళు పూజిస్తే 7 అవమానించే వాళ్ళు ఉన్నారు. కర్కాటక రాశి వారికి అయితే మరీ దారుణం, 2 ఆదాయం అయితే 11 వ్యయంలో ఉన్నారు. 4 పూజిస్తే 7 మంది అవమానించేటటువంటి వారుగా ఉన్నారు. సింహరాశి వారికి అయితే అన్ని బ్యాలెన్స్, 5 ఆదాయం వస్తే 5 వ్యయం ఉంటుంది. 7 పూజిస్తూ ఉంటే 7 అవమానిస్తూ ఉంటారు. కన్యారాశి వారికి అయితే 8 ఆదాయం అయితే 11 వ్యయం అవుతుంది. 3 అంటే రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి కనుక అయితే 5 ఆదాయం ఉంటే 14 వ్యయం ఉంటుంది. రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి అయితే 11 ఆదాయం అయితే వ్యయం 8. వీరికి రాజపూజ్యం 2 అయితే అవమానం 6. ధనుర్రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. అలానే రాజపూజ్యాలను అవమానాలను పరిశీలిస్తే 5 రాజపూజ్యం అయితే 6 అవమానం. మకర రాశి వారికి 2 ఆదాయం అయితే 8 వ్యయంగా ఉంటుంది. ఒకళ్ళు పూజిస్తే 2 అవమానిస్తారు. కుంభరాశి వారికి 2 ఆదాయం అయితే 8 వ్యయం అవుతుంది. 4 పూజిస్తే 2 అవమానిస్తూ ఉంటారు. మీనరాశి వారికి 14 ఆదాయం అయితే 11 వ్యయం అవుతుంది. 7 పూజిస్తూ ఉంటే 2 అవమానిస్తూ ఉంటారు. ఇవి జనరల్గా ఉగాది ఏ రోజున ఏ వారం వస్తుందనే దాన్ని బట్టి ఈ రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు నిర్ణయించబడతాయి. అంతేకాని ఇవి ప్రామాణికం కాదు. ఇవి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రాసుల వారికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు. శుభం.